అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు నాకు నందుకి మధ్య ప్రేమ ఆప్యాయతల్ని అన్నింటినీ చూశారు. ఇకపై నుంచి మా ఇంట్లో జరిగే ఒక కొత్త కథలోకి మీ అందరికీ స్వాగతం. మావయ్య హారతి తీసుకోండి. పొద్దున్నే లేచి ఎన్ని పనులున్నా సరే దీపం పెట్టి ఇంట్లో అందరికీ హారతిస్తావు తల్లి. అలా చేయకపోతే నా మనసు ఒప్పుకోదు మావయ్య. మా కోడలు బంగారం. ఉండండి మావయ్య, మీ అబ్బాయికి కూడా ఇచ్చేసి వస్తా. సరే తల్లి. ఎప్పట్లానే ఈయన ఇంకా లేవలేదా? లేవండి లేవండి, ఇంకొంచెం సేపు పడుకోనివే. టైం 7 అయింది, ఇంకా పడుకుంటారా? టైం 7 అయిందా? కాదే 7 అయిందే. అదంతా కాదు, ముందు హారతి తీసుకోండి. వద్దు వద్దు వద్దు, మీరు ఇంకా బ్రష్ కూడా చేయలేదు, నేనే ఇస్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, ఈలోగా వేడివేడిగా టిఫిన్ ప్రిపేర్ చేసి ఉంచుతా. రే లోకి, రెడీనా? రెడీ బావా. నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా. ఒరే నాన్న, వచ్చేటప్పుడు నా టాబ్లెట్లు. నాన్న, నువ్వు అన్నిసార్లు చెప్పాలా? నీ టాబ్లెట్స్ విషయం నీకన్నా ఎక్కువగా నాకే గుర్తుంటది. నీ హెల్తే నాన్న నాకు ఫస్ట్ ప్రయారిటీ. సరేరా. ఇదిగోండి లంచ్ బాక్స్. ఈరోజు పాలకూర చేశాను, మీకు నచ్చదని కొంచెమే పెట్టాను. సరిపోకపోతే ఏమైంది? ఆర్డర్ పెట్టుకుంటా, దాంట్లో ఏముంది? సరే కుదరా. ఏంటి పిన్ని, చాలా రోజులకు కాల్ చేసావు? బాగున్నావా నందు? చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను కానీ చిన్నదాయి మధు ఉంది కదా, ఆ జాబ్ ట్రయల్స్ కోసం వైజాగే వస్తానంటుంది. అవునా? అవును, దానికి చిన్నప్పటి నుంచి హాస్టల్ అలవాటు లేదు. నువ్వేమనుకోపోతే కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? ఉండొచ్చా ఏంటి పిన్ని, తన ఇల్లు అనుకుని రమ్మను. అల్లుడు గారు ఏమనుకోరు కదా? ఆయనతో నేను మాట్లాడతానులే. సరే నందు, తను రేపే బయలుదేరుతానంటుంది, తనకు ఒకసారి చెప్తా. సరే పిన్ని. ఎన్ని రోజులు మా జీవితాలు చాలా అందంగా ఆనందంగా సాగాయి. అవన్నీ మీరు కూడా చూశారు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి మా కుటుంబంలోకి రాబోతుంది. తను వచ్చాక మా జీవితాలు ఎలా మారాయో మీరే చూడండి. అమ్మా, చాలా హెవీ వర్క్ నంది ఈరోజు ఆఫీస్లో. ఏవండి, చెప్పు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? మీరు నో చెప్పను అంటేనే చెప్తా. ఒక పని చేస్తే మనకు నష్టం కలుగుతుందన్న విషయాల తప్ప ఇంకే విషయాలైనా నో చెప్పానా నేను నీకు? లేదు. అయితే చెప్పేస్తా. మరి రమాపిని తెలుసు కదా? తెలుసు. వాళ్ళ కూతురు జాబ్ ట్రయల్స్ కోసం వైజాగ్ వస్తుందంట. మన ఇంట్లో ఉంటా అని అడిగింది. మీరేం అనర్లే అనే ధైర్యంతో పర్మిషన్ ఇచ్చేసా. మీరేమంటారు? ఇప్పుడు నువ్వు నన్ను పర్మిషన్ అడుగుతున్నావా, లేకపోతే నేను ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసా మీరు ఎలా అయినా ఓకే చెప్పాలని అంటున్నావా? అలా కాదండి, చెప్పండి. దాంట్లో ఏముంది, రమ్మను, జాబ్ వచ్చేంత వరకు ఉండమను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎందుకే, ముద్దు. మరి మామయ్య ఏమంటారో? నాతో నేను మాట్లాడతలే. నా బంగారం అండి మీరు. మరి బంగారంకి ఇంకేం లేదా? ఏంటి బ్రేకప్పా? హలో హలో ప్రియా, ఒకసారి నేను చెప్పేది విను. ఛే, ఇది కూడా పోయిందే. ఈ సింగిల్ లైఫ్తో వేగలేకపోతున్నాను రా బాబు. ఏమండి, చెప్పండి. నాన్న చెప్పరా. నందు వాళ్ళ పిన్ని కూతురు జాబ్ ట్రైల్స్ కోసం వస్తుందంట, మన ఇంట్లో ఉంటా అంటుంది. నేనైతే ఓకే చెప్పా, నీకేం ప్రాబ్లం లేదుగా? మీ ఇద్దరికి ఏ సమస్య లేనప్పుడు నాకేం ఇబ్బంది ఉంటుందిరా? ఓకేనా? హ్యాపీయా? ఓకే అండి, థ్యాంక్ యూ మావయ్య. ఏంటి మధు వస్తుందా? దీనికి చాలా మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాగైనా సెట్ చేసుకోవాలి. అక్క, మధు వచ్చేసినట్టుంది. చెల్లి, హాయ్ అక్క. ఎలా ఉన్నావే? నేను చాలా బాగున్నా అక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే, ఇన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి. అవునక్క. ఏంటమ్మా ముద్దు, ఎలా ఉన్నావు? రే, మొద్దు అన్నావో గుద్దుతా. అమ్మా మధు, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నా మావయ్య. ఎలాంటి మొహమాటం పడకుండా నీ ఇల్లు అనుకుని ఉండమ్మా. సరే మావయ్య. అందరూ కనిపించారు కానీ ఇంతకీ బావ ఎక్కడక్క? లోపలున్నారే, పిలుస్తా. నాగు. నందు, నా బైక్ కిస్ ఎక్కడ ఉన్నాయి? అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్.
మూడో మనిషి వల్ల జీవితాలు ఎలా మారుతాయో కళ్ళకు కట్టినట్టు ముందు ముందు మీరే చూస్తారు. మధు, అక్క ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదక్క. అడిగావుగా, తనే మీ బావ. హాయ్. ఏవండి, తినే మధు. నువ్వు ఆగక్క, నా ఇంట్రడక్షన్ నేను ఇచ్చుకుంటాగా. ఓవర్ యాక్షన్ పోలేదు దీనికి. హాయ్ బావా, నేనే మధు, నందు అక్క వాళ్ళ సిస్టర్ని. హాయ్ మధు. మీ పెళ్ళికి ఎలాగో నేను రాలేకపోయాను, అంటే మనం కలవడం ఇదే ఫస్ట్ టైం కదా. అవును. నువ్వు లక్కీ అక్క, బాగున్నాడు. ఏ ఏంటి నువ్వు? చాలా అల్లరి పిల్లలాగా ఉన్నావే నువ్వు. అప్పుడే ఏం చూసారు మామయ్య, ఇంకా చాలా ఉంది. రే ఆపరా. సరే, నువ్వు చెప్పిన చికెన్, మటన్, ఫిష్ అవన్నీ తీసుకురావడానికి వెళ్తున్నా, సరేనా? త్వరగా వచ్చేయండి. ఏంటి అవన్నీ నా కోసమేనా? కాదు, వండేసి కుక్కలకి వేయడానికి. రే నిన్ను. మీ ఇద్దరు తర్వాత గొడవ పడుతులే కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వమంది. సరే బావా. ఏంటి వెళ్ళిపోయావా మీ అక్క వాళ్ళ ఇంటికి? వచ్చేసా, కానీ ఒక చిన్న మ్యాటర్. ఏంటది? మా బావ సేమ్ నా ఎక్స్ రిషిలానే ఉన్నాడే. మీ బావ అంటే మీ అక్క వాళ్ళ హస్బెండేనా? అవును. అవునా? ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు. చాలా బాగున్నాడే, చూడ్డానికి సేమ్ రిషిలానే ఉన్నాడు. నువ్వు వాడిని ఇంకా మర్చిపోలేదా? వాడిని ఎప్పుడో మర్చిపోయేలే, కానీ మళ్ళీ మా బావ వాడిలాగే ఉండడం వల్ల గుర్తొచ్చాడు అంతే. నీలు చెప్పవే. నాకెందుకు మా బావ నచ్చాడే. వావ్ సూపరే, కానీ ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. అయితే ఏమైంది? వంటంతా ప్రిపేర్ చేసేసా, మా చెల్లికి ప్రేమతో వడ్డించారు. ఇంతకీ ఎక్కడుంది తిను? మధు. అక్క. ఓ, బట్టలు సర్దుకుంటున్నావా? అవునక్క. సరే, అయ్యాకరా లంచ్ చేద్దాం. సరే అక్క. వస్తే జస్ట్ మిస్ దొరికెద్దును. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. మధుకి నేను నచ్చడం, అది వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడం, నందు వచ్చేసరికి ఫోన్ దాచిపెట్టడం, ఇంటికి వచ్చిన మొదటి రోజు ఎంత చేస్తుందంటే ఇంకా రాను ఇంకేం చేస్తుందో మీరే చూడండి. నా కోసం ఎప్పుడైనా ఇన్ని వంటలు ఉండవే? అదే మీ చెల్లి వచ్చిందని చికెన్, మటన్, ఫిష్ అన్నీ వండేసావు. అలా ఏం లేదండి, మీకోసం కూడా వండుతా. కానీ నేను ఇంటికి గెస్ట్గా వచ్చాను కాబట్టి మా అక్క నా కోసం ప్రేమతో ఉండింది, అంతే కదక్క? అంతే అంతే. ఏదేమైనా మా కోడలు చేతి వంట టేస్టే వేరు. అవునా? అయితే వదలకుండా తినాలి. సూపర్ అక్క. థ్యాంక్ యూ మధు. ఆ చికెన్తో పాటు ఈ రసం కలుపుకొని తిను, అదిరిపోద్ది ఇంకా. అవునా? చాలు బావా. వేసుకో, పర్లేదు. మధు, ఏం ఆలోచిస్తున్నావు? తిను. నందు, చెప్పండి. గట్టిగా అరవకే, ఎవరైనా వింటారు. ఏమైంది? అబ్బా, ఏంటి ఇంత దాహం వేస్తుంది? నా సంవత్సరం జీతం దాచిపెట్టి నీకోసం బంగారం చోళీలు తీసుకున్నానే. నిజమా? అవును. ఎక్కడ మా నాన్నకు తెలిసి తిడతాడేమో అని ఎవరికి తెలియకుండా ఇస్తున్నా. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. 10 డిజైన్లు చూసి ఇది ఒక్కటే సెలెక్ట్ చేశా. అవునా? అవును. మరి ఇంత కష్టపడి నేను బంగారం తీసుకొచ్చా, నాకేం లేదా?
మా బావ మా అక్కకి బంగారం తేడం ఏంటి? నీకోసం బంగారం చూడలేదు తీసుకున్నానే. అది కాకుండా మధ్యలో వీళ్ళు రొమాన్స్ ఒకటి ఇచ్చి, మరి ఎంత కష్టపడి నేను బంగారం తీసుకొచ్చా, నాకేం లేదా? అయినా వాళ్ళిద్దరు కలిసి ఉంటే నేనెందుకు జెల్సీ ఫీల్ అవుతున్నా? అంటే కన్ఫర్మ్గా నేను మా బావని లవ్ చేస్తున్నాను. మధుకి నిజంగానే నా పైన ప్రేమ, లేదా తెలిసి తెలియక ఏజ్లో వచ్చే వ్యామోహమా? మరి ఎంత కష్టపడి నేను బంగారం తీసుకొచ్చా, నాకేం లేదా? ఎలా అయినా మా అక్కని బావని విడగొట్టి మా బావని నా వాడిని చేసుకోవాలి. ఇదేంటి ఇంత సీరియస్గా ఆలోచిస్తుంది? ఖాళీగా ఉంది కదా, ఇప్పుడే అడిగేద్దాం. అక్క, రే, నేను నీకన్నా 2 months ముందు పుట్టాను రా. అంత మాత్రాన అక్క అని పిలిచి నన్ను పెద్దదాన్ని చేయకు. సరే సరే, సారీ. మధు, నాకు చిన్న హెల్ప్ చెయ్యాలి. ఏంటది? మీ బ్యాచ్లో గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, అందులో ఎవరైనా ఒక్క అమ్మాయి సెట్ చెయ్యి ప్లీజ్. ఎలా కనబడుతున్నాను రా నేను నీకు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకేమనకే. మా బ్యాచ్లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తప్ప. అందరు ఎక్కిరిస్తున్నారే ప్లీజే. రే, అసలే ఫుల్ కోపంలో ఉన్నాను, నువ్వు ఇంకా రెచ్చగొట్టుకు. మధు మధు ప్లీజ్ మధు, నువ్వేం చెప్తే అది చేస్తాను. వినిపించిందా? నువ్వేం చెప్తే అదే. ఏం చెప్పినా చేస్తావా? పక్కాగా. సరేరా, తర్వాత నా ఫ్రెండ్స్ ఫొటోస్ పెడతాను, ఎవరు నచ్చితే వాళ్ళనే సెట్ చేస్తాను. థ్యాంక్సే. సరే, ఇప్పుడు నీకేం చేయాలో చెప్పు. చెప్తాను రా, టైం వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ చెప్తాను. ఓకే. అందు నేను వచ్చేసా. ఇదిగోండి, కొంచెం వాటర్ తీసుకోండి. నీకు గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఏంటండి? రేపటి నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. నిజంగానా? అవును. సూపర్ అండి. ఇంకా రోజంతా నీతోనే ఉండొచ్చు. నేను కూడా. ఎలా అయినా వీళ్ళిద్దరిని విడగొట్టి దీని ఇంట్లోంచి తరిమేయాలి. ఒక మనిషి మీద ఉన్న మోహం ఎంతటి తప్పు చేయడానికైనా తెగిస్తుందంటారు. మధు అలానే చేయబోతుందా? అక్క, చెప్పరా? ఈ సెమ్ ఫీజు కట్టాలక్క, బావతో చెప్తావా? చెప్తానురా. ఎప్పటికి కట్టాలి? ఇంకో వారంలో కట్టాలి. ఇంకో వారం రోజుల్లోనా? అసలు ఎంత కట్టాలి? 50,000 అక్క. 50,000? మరి ఇంతవరకు చెప్పకుండా ఏం చేసావురా? నాకు నిన్నే చెప్పారు అక్క. సరే, మీ బావతో మాట్లాడతానులే. సరే అక్క. ఏమైందక్క? వాడు నెక్స్ట్ సెమ్ ఫీజు కట్టాలంట మధు. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు సెట్ అవుతాయో లేదా అని భయపడుతున్నాడు. ఎంత కట్టాలి? 50,000 అంట. 50,000? నా సంవత్సరం జీతం దాచిపెట్టి నీకోసం బంగారం చోళీలు తీసుకున్నానే. నిజమా? మా బావ మా అక్కకి బంగారం కొనటానికి మాత్రం డబ్బులున్నాయి, వీడికి ఫీ కట్టడానికి మాత్రం డబ్బులు లేవంటుంది. ఏదో జరుగుతుంది. అరే లోకి, వీళ్ళ కాపురాన్ని చెడగొట్టడానికి పునాది నీతోనే వేస్తాన్రా. ఏవండి, చెప్పమ్మా. మా తమ్ముడికి సెమ్ ఫీ కట్టాలంట. అవునా? ఎప్పటికి? ఇంకో వారం రోజుల్లో కట్టాలంటండి. ఇంకో వారం రోజుల్లోనా? ఇంతకీ ఎంత కట్టాలి? 50,000 అంట. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే మీకు కష్టంగా ఉంటే నేను కాలేజ్లో టైం అడుగుతాలే బావా. అలా ఏం లేదురా, మ్యాక్సిమం నేను ట్రై చేస్తానులే. సరే బావా. అసలు కదా ఇప్పుడు మొదలవుతుంది. రే రే లోకి, ఇలా రా. అసలు తినేం ప్లాన్ చేయాలనుకుంటుంది, లొకేషన్ టార్గెట్ చేసి మమ్మల్ని ఎలా విడగొట్టాలనుకుంటుందో తెలియాలంటే ముందు ముందు మీరే చూడండి. రే రే లోకి, ఇలా రా. నీ కాలేజ్ ఫీజు కోసం డబ్బులు అడిగితే బావ ఏమన్నాడు రా? ప్రెజెంట్ లేవు అన్నాడే, ఎలాగోలా సెర్చ్ చేస్తా అన్నాడు. ఆహా, మరి ఇవేంటి? మరి ఇవి డబ్బులు కాదా? డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉంచుకొని కావాలని నీతో లేవని చెప్పాడు. నాకు తెలిసి మీ అక్క కూడా దీంట్లో భాగమయ్యే ఉంటుందిలే. అంటే ఏదో నీ ముందు చెడ్డ అవ్వకూడదని అడిగేసి ఉంటుంది.
అసలుకి మీ అక్కే ఇవ్వద్దన్నదేమో. మన అనుకునే వాళ్ళే మనకి కన్నం పెట్టే రోజులు రా ఇవి. ఎవరిని నమ్మకూడదులే. నేనే కానీ నీ ప్లేస్లో ఉంటే అడిగి కడిగేసేదాన్ని. ఇక పైనుంచి నా కాలేజ్ ఫీజు మీరేం కట్టక్కర్లే. ఏమైందిరా? మీ ఆయన నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. రే ఏం మాట్లాడుతున్నావురా? నిప్పు రాజుకుంది, ఇంకా మంట పెద్ద చేయడమే లేట్. తను అనుకున్నట్టే కుటుంబాన్ని విడదీయడానికి వీడిని మొదటి ఎరగా వాడింది. అసలు ఆ డబ్బులు ఎవరివి, అక్కడికి ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలంటే ముందు ముందు మీరే చూడండి. మీ ఆయన నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో 50,000 క్యాష్ పెట్టుకొని లేవని ఎందుకు చెప్పా బావా? నాకు తెలియకుండా 50,000 క్యాషా? ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పే బావా. ఎందుకు ఈ అబద్ధపు మాటలు? రే 2 సంవత్సరాల నుంచి నీకు ఎవరు ఫీజు కడుతున్నాడు? ఇవ్వడం ఇష్టం లేకపోతే అసలు నేను చదివిస్తాననే మాటే తీసుకోను. మరి కబోర్డ్లో డబ్బులు ఎవరివి? పదరా. మరి ఇవి డబ్బులు కాదా అక్క? రే అవి నా డబ్బులు కాదురా. నీ డబ్బులు కాదా? మీ డబ్బులు కాకపోతే అక్కడికి ఎలా వచ్చాయి? దేవుడు వచ్చి పెట్టాడా? నందు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, అడుగుతున్నాను. ఇదెక్క ట్విస్ట్ రా. మా అక్క నుంచి ఈ డైలాగ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. అవి నిజంగా నా డబ్బులు కాదు నందు. అవి అక్కడికి ఎలా వచ్చాయి నిజంగా నాకు తెలీదు. సూపర్ బావా, అబద్ధాలు అతికినట్టు ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు. రే అవి నాకు కాదు. అయినా 2 సంవత్సరాల నుంచి నీ ఫీజు నేను కడుతున్నాను రా. ఇప్పుడు కట్టకపోవడానికి నాకేంటి ప్రాబ్లం? లోకువా, వాడు నా తమ్ముడు కదా. ఫీజు ఎప్పుడు కడితే ఏంటి, అసలు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అనే లోకువా. రే లోకి, ఈ రోజు నుంచి ఎవ్వరూ నీ ఫీజు కట్టక్కర్లేదు. నేనే ఏదో ఒక బాధపడి కడతాను. మధు నన్ను నందుని విడగొట్టే ప్లాన్స్లో మొదటి ప్లాన్ వల్ల ఎప్పుడూ లేనిది నన్ను నందు అనుమానించింది. ఇంకా ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో మీరే చూడండి. నందు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, అడుగుతున్నాను. మా ఆయన అలా చేసే మనిషి కాదే. కోపంలో నేనే అనుమానించాను. మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా మా తమ్ముడికి ఫీజు కట్టకుండా ఉండే వ్యక్తి కాదని నాకు తెలుసండి. కోపంలో మనిషి ఏం మాట్లాడతారో తెలియదు అంటారు. ఆ టైంలో నాకు కూడా అలానే అయ్యింది. ఏదో కోపంలో అనేసా, సారీ అండి. రే నందు, నేను అర్థం చేసుకోగలనే. నేను మీ తమ్ముడి పైన కోపం పడ్డా అని నువ్వు నా పైన కోపం పడ్డా, అంతే కదా. నువ్వు నా పైన కోపం పడినందుకు బాధగా అనిపించలేదు, కానీ నువ్వు కూడా నన్ను అనుమానించావు చూడు, అక్కడే ఎక్కువ బాధ అనిపించింది. ఏవండి, మీ తమ్ముడిని ఎప్పుడు కూడా నా సొంత తమ్ముళ్ళనే చూసుకున్నాను, కానీ ఈరోజు వాడే నన్ను అనుమానించాడు. వాడన్న వాటికి నేనన్న వాటికి అన్నింటికి సారీ అండి. వీళ్ళ మధ్య బంధం చాలా గట్టిగా ఉన్నట్టుంది. అది విరగొట్టాలంటే ఈ డోస్ సరిపోలేదు, ఇంకో ప్లాన్ వేయాలి. దీన్ని బట్టి చూస్తే మధు నెక్స్ట్ వేయబోయే ప్లాన్ ఎలా ఉంటుందో మీరే ఊహించండి. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ మధు. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. వీళ్ళిద్దరినీ కలిపినట్టు కొన్ని డైలాగులు అర్థం. ఎందుకక్క గొడవలు? హాయిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చుగా. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు అన్నారు? మా ఇద్దరం ఎప్పుడో కలిసిపోయాం. అవునా? అవును, నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు. అలాంటప్పుడు మధ్యలో ఎన్ని గొడవలు వస్తాయి ఏంటి చెప్పు? సూపర్ బావా. మీకు ఇలాంటి చిన్న చిన్నవి కాదురా, పెద్ద బాంబే పేల్చాలి. సారీ బావా, ఆ డబ్బులు నీవి కాదని అక్క మొత్తం చెప్పింది. కొంపదీసి ఆ డబ్బులు నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చి నేనే అక్కడ పెట్టానని వీళ్ళిద్దరికి తెలిసిపోయిందా ఏంటి? సారీ బావా. ఒక మనిషికి ఉండే బలమైన ఆయుధం ఏంటో తెలుసా?
నోరు. ఆ నోటి నుంచి వచ్చే మంచి మాటలతో నువ్వు ఒక్క బంధాన్ని కలపొచ్చేమో కానీ అదే నోటి నుంచి వచ్చే చెడ్డ మాటలతో కొన్ని వేల బంధాలను కూల్చేయచ్చు. నరం లేని నాలిక ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఒక మాట ఆడే ముందు వెనక ఆలోచించాలి. నా దగ్గర అంటే సరిపోయింది, బయట ఎక్కడ ఇలా నోరు జారేసుకోకరా, నీకే ప్రమాదం. సరే బావా. ఆ 50,000 మా ఆయన కూడా కాదంటున్నారు. ఇంతకీ ఆ డబ్బులు ఎవరు అయ్యి ఉంటాయి? మా ఆవిడకి ఆ డౌట్ రావడం వల్ల మధుకి టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే దీని అర్థం ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి.